నెరవేర్చలేని హామీలు, అబద్ధపు వాగ్దానాలతో ఆ వాగ్దానాల్ని అటకెక్కించి ఇవాళ కూటమి 1 సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు సూపర్ 6లో ఉండే హామీలు అయితే నెరవేర్చలేకపోయింది. ఇవాళ మనం గమనిస్తే ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి రీసెంట్గా ఏం చెప్పారంటే సూపర్ 6లో ఉండే అన్ని హామీల్ని మేము నెరవేర్చాం, ఇంకా ఎవరన్నా అడుగుతా ఉంటే వాళ్ళకి నాలిక మందం అని చెప్పారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ముఖ్యమంత్రి వర్యులు, నేను మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే, ఇప్పటికీ కూడా 1.5 కోటి పైగా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వగలిగారా? ఇప్పటి వరకు జనాభా లెక్కల ప్రకారంగా, ఓటర్ ఐడి ప్రకారంగా చూస్తే 2,10,00,000 మంది మహిళలు ఉన్నారు. 50 పైచిలకు 50 ఏళ్ళు లోపల కూడా. వాళ్ళకి నెలకి 1,500 ఇస్తామన్నారు, వాళ్ళకి 1,500 ఇచ్చారా? సో ఇవి రెండు నెరవేర్చలేనప్పుడు మీరు సూపర్ 6 హామీలు ప్రతి ఒక్కటి ఎలా నెరవేర్చగలిగారు అనేదైతే మాత్రం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల పక్షాన ఎప్పుడైతే వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్గా మీ వైఎస్ఆర్సీపీ ముందుంటుంది, అడుగులు ముందుకేస్తుంది, ఎప్పటికైతే మాత్రం ప్రజాపక్షం అయితే నిలబడుతుంది. నేను మీ అఖిల్. నమస్తే.